నంద్యాల జిల్లాలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వీధుల్లో హంగామా సృష్టించారు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ హోంగార్డ్ అక్కడికి చేరుకుని గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకులు కానిస్టేబుల్ హోంగార్డ్ పై దాడికి యత్నించారు. స్థానికులు అడ్డుకోవడంతో ఎదురుదాడికి దిగారు. వెంటనే అదనపు బలగాలు అక్కడికి చేరుకుని సిద్ధు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న గంజాయి బ్యాచ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు పెద్దలు ముసలు అందరు ఉన్నారన్న తగిలించుకొని పోతే ఎట్లా ఏమన్నా ఒకటైతే ఏమి పిల్లలు అందరు ఇడే ఉంటాము. ఇదంతానే ఇప్పుడు పక్కకి జరిగేకి ఉండదు, సైడ్ కోనికే ఉండదు. వాడు ఇష్టసరంగా తాగిపోతే ఎట్లా చెప్పండి. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు. ఏమంటే ఇది ఇంత ప్లేస్లో జరిగేకి ఉండదు అనమాట. నిన్న తగిలింటే ఇట్లా చాలా మందికి అసలు ఇదైంది ఇక్కడ. ఇప్పటికైతే మేమేం చెప్పలేదన్న. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా కానీ వాళ్ళు ఇదే చేస్తారు కదన్న, కంటిన్యూ చేస్తారు. మళ్ళీ తాగుతారు వస్తారు. గేర్లో అవులా ఎందుకు వాళ్ళు చూస్తున్నామంటే మద్యమే కాదు గంజాయి కూడా సేవిస్తూ ఈ విధంగా విచ్చలవిడిగా బైక్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి మాటలోనే మనం వింటున్నారు ఎంత భయపడుతున్నారో, ఎన్నిసార్లు వీరి వల్ల బాధపడ్డారనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇదేదైతే గంజాయి బ్యాచ్ కి సంబంధించి స్పెషల్ టీమ్స్ కానీ లేదంటే స్పెషల్ ఫోకస్ కానీ పెడుతున్నప్పటికీ గంజాయి విస్తృతంగా సేవిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా మనకు కనిపిస్తోంది. ఏకంగా పోలీసుల మీద ఎదురుదాడి దిగినటువంటి కండిషన్ కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి వివరాలు ఏమైనా సేకరించారా? అయితే ఆశ, ఈ యొక్క గంజాయి ప్రభావం అనేది యువత మీద పెద్ద ఎత్తున ఉందని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఏదైతే ఆకతాయిగా తిరుగుతున్నటువంటి పిల్లలు ఉంటారో, యువకులు ఉంటారో, వారంతా కూడా ఈ యొక్క వీధుల్లో సాయంకాలం పూట టైం అన్నది లేకుండా బైక్స్ వేసుకొని స్పీడ్ గా నడపడం, అలాగే అడ్డు వచ్చినటువంటి సాధారణ పౌరులందరి మీద కూడా దాడులకు పాల్పడటం, ఇలాంటి చేష్టలు చేస్తూ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే డోన్ పట్టణంలో ఇటీవల ఇలాంటి సంఘటనలు చెదురుమదురుగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పోలీసులు అప్పుడు ఆ సంఘటన జరిగిన నేపథ్యంలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వారిని అదుపులోకి తీసుకోవడం, వారి మీద నామమాత్రంగా కేసులు పెట్టడం, వారిని మళ్లీ వదిలేయడం లాంటివి జరుగుతోంది. అయితే ఈ యొక్క గంజాయికి అడ్డుకట్ట అంటే గంజాయి అన్నది ఒక ప్రధాన అంశం అయితే వైట్నెస్ తీసుకోవడం, ఇలాంటి మత్తు కలిగించే పదార్థాలు అన్నింటినీ కూడా యువకులు జులాయిగా తిరిగేటువంటి యువకులు లేదా కొంతమంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల పూర్తిగా కూడా ఇటు జనజీవనం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క డోన్ పట్టణంలో ఇంతకు ముందు కూడా 2-3 కేసులు జరిగాయి. సాధారణ పౌరుల మీద దాడులు చేయడం ఇలాంటివి కూడా చేసిన సంఘటనలు, ముఖ్యంగా కూడా అతి వేగంగా బైక్లు వీధుల్లో నడపడం, ట్రాఫిక్ లో వాహనిస్తున్నటువంటి హంగామా చూసినట్లయితే అందరికీ కూడా భయం కలుగుతుంది. అయితే పోలీసులు ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తులను అరెస్ట్ అప్పటికప్పుడు చేస్తున్నారు. వారి మీద గంజాయికి సంబంధించినటువంటి కేసులను ధృవీకరించకుండా వారి మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతూ నామమాత్రం ఫైన్లతో వారిని వదిలేస్తూ ఉండటంతో ఈ యొక్క బ్యాచ్లు మాత్రం చెలరేగిపోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే క్రైమ్ రికార్డ్స్ లో గంజాయి దొరికిందన్న పాయింట్ అక్కడ రిజిస్టర్ అయిందంటే అది మరి ఆ క్రైమ్ రిపోర్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఉన్నతాధికారుల నుంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి కారణాలు పనుల వల్ల ఈ యొక్క అంశం అంటే యువకులకు అలుసుగా పరిణమించింది. దీంతో ఎక్కడికక్కడ కట్టడిగా కావాల్సినటువంటి గంజాయి లేదా మత్తు పదార్థాలు లాంటి అంశాలు విచ్చలవిడిగా అందుబాటులోకి రావడం, వారు సేవించి సామాన్య మీద వారి ప్రతాపం చూపిస్తూ ఉండడం అన్నది అందరినీ కూడా ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చూడాలి. అయితే పోలీసులు చెప్తున్నారు ఒక కానిస్టేబుల్ కి కంటి మీద గాయం కలిగింది, అతన్ని కూడా బయటికి రానివ్వని పరిస్థితి. అయితే పూర్తిగా కూడా ఇంత తీవ్రమైనటువంటి చర్యలకు గంజాయి బ్యాచ్ ఆకతాయిలు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా వారి మీద కఠినమైన చర్యలు ఇప్పటికీ తీసుకోకపోవడం అన్నది ఆలోచించాల్సిన అంశం. పోలీసులు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారు అన్నది మాత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది. వారి మీద ఒత్తిడి కూడా వస్తోంది. ఖచ్చితంగా గంజాయి బ్యాచ్లను కఠినంగా శిక్షించాలి, యాజ్ పర్ ద సెక్షన్స్ ప్రకారం కేసులు నమోదు చేస్తే కానీ మిగతా వారికి భయం రాదు అన్నది ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఆశ. రైట్ కిషోర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.